దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మహమ్మద్ సిరాజ్ భారత క్రికెట్ జట్టులో స్టార్ బౌలర్గా మెరుస్తూ తెలంగాణ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కూడా ఉన్నత స్థానంలో నిలిచాడు. అతని కఠోర శ్రమ, అసాధారణ ప్రతిభ రెండు రంగాలను విజయ శిఖరాలకు చేర్చాయి. క్రికెట్ పిచ్పై అతని బౌలింగ్ ప్రత్యర్థులకు చెమటలు పట్టించేది. అదే సమయంలో డిఎస్పీగా అతను కీలక బాధ్యతలు నిర్వహిస్తూ గణనీయమైన జీతం, ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్నాడు. సిరాజ్ డిఎస్పీగా 7వ వేతన సంఘం ప్రకారం నెలకు 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు జీతం పొందుతున్నాడు. ఈ జీతంతో పాటు ఇంటి అద్దె భత్యం, వైద్య భత్యం, ప్రయాణ భత్యం వంటి అదనపు సౌకర్యాలు లభిస్తాయి. ఈ జీతం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా లెక్కించబడింది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరుగుదల నిర్ణయించే కీలక అంశం. ఈ జీతం అతని క్రికెట్ సంపాదనతో పోలిస్తే చిన్న మొత్తమే అయినా ఇది అతని సామాజిక బాధ్యత, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.0 నుంచి 3.5 వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సిరాజ్ జీతంలో గణనీయమైన మార్పులు రావచ్చు. ఉదాహరణకు అతని కనిష్ట జీతం 58,850 రూపాయలు ఉంటే 3.0 ఫిట్మెంట్తో ఇది 80,000 రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే గరిష్ట జీతం 1,37,050 రూపాయలు ఉంటే 3.5 ఫిట్మెంట్తో ఇది 1,85,000 రూపాయల వరకు చేరవచ్చు. ఈ పెరుగుదల 36% నుంచి 50% వరకు ఉంటుంది. ఇంటి అద్దె, వైద్యం, ప్రయాణ ఖర్చుల కోసం అలవెన్స్లు ఈ మొత్తాన్ని మరింత పెంచుతాయి. ఈ జీతం పెరుగుదల అతని ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. సిరాజ్ ఆదాయం డిఎస్పీ జీతంతో ఆగిపోదు. క్రికెట్ రంగంలో కూడా అతను బాగానే సంపాదిస్తున్నాడు. 2024-25 సీజన్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా అతను సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. ఇందులో టెస్ట్ మ్యాచ్కు 15 లక్షలు, వన్డే మ్యాచ్కు 6 లక్షలు, టీ20 మ్యాచ్లకు 3 లక్షలు మ్యాచ్ ఫీజులుగా వస్తాయి. ఐపీఎల్లో గుజరాత్ టైటన్ తరపున ఆడుతూ 12.25 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. గతంలో అతను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కోసం 7 కోట్ల రూపాయలు, సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం ఆడినప్పుడు మరింత ఆదాయం పొందాడు. అంతేకాదు సిరాజ్ బ్రాండ్ ఒప్పందాల ద్వారా కూడా గణనీయమైన సంపాదన సాధిస్తున్నాడు. మై 11 సర్కిల్, థమ్స్అప్, కాయిన్స్ విత్ క్యూబర్, బీఓ మ్యాన్, మై ఫిట్నెస్, నిప్పన్ పెయింట్ వంటి ప్రముఖ బ్రాండ్లతో అతను ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందాలు అతని ఆదాయాన్ని మరింత బలోపేతం చేశాయి. అతని మొత్తం నికర విలువ 57 కోట్ల రూపాయలను అంచనా. ఈ సంపాదనతో అతను హైదరాబాద్లోని ఫిలిం నగర్లో 13 కోట్ల రూపాయల విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. అలాగే ఖరీదైన కార్లు, ఇతర ఆస్తులు కూడా అతని వద్ద ఉన్నాయి. క్రికెట్ రంగంలో సిరాజ్ ప్రదర్శన అసాధారణం. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో అతని బౌలింగ్ భారత జట్టును టెస్ట్ సిరీస్లో డ్రా సాధించేలా చేసింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో అతను గబ్బా టెస్ట్లో 5 వికెట్లు తీసి భారత్కు చారిత్రక విజయం అందించాడు. 2023 ఆసియా కప్ ఫైనల్లో కేవలం 21 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. 29 టెస్ట్ మ్యాచ్లలో 78 వికెట్లు, 44 వన్డేలో 71 వికెట్లు, 16 టీ20లలో 14 వికెట్లు తీసిన అతను భారత బౌలింగ్ దళంలో ముఖ్యమైన సభ్యుడిగా మారాడు. సిరాజ్ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. హైదరాబాద్లోని టోలీ చౌక్లో ఆటో రిక్షా డ్రైవర్ కొడుకుగా పుట్టిన అతను ఆర్థిక ఇబ్బందులను అధిగమించి క్రికెట్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో టెన్నిస్ బంతితో బౌలింగ్ మొదలుపెట్టిన అతను 19 ఏళ్లకు క్లబ్ క్రికెట్లో 9 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2017లో టీ20లో భారత జట్టులో అరంగేట్రం చేసిన అతను 2020 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్తో స్థిరమైన స్థానం సంపాదించాడు. అతని కష్టం, అంకిత భావం అతని స్థాయికి తీసుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అతని క్రీడా విజయాలను గౌరవిస్తూ భూమిని, డిఎస్పీ పదవిని అందించింది. సిరాజ్ కథ కేవలం జీతం, సంపాదన గురించి మాత్రమే కాదు. ఇది కష్టం, అంకిత భావం, స్థిరత్వం గురించి కూడా. ఎలాంటి పరిస్థితులైనా కష్టపడితే విజయం సాధ్యమనడానికి సిరాజ్ కథ ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.